హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు కీలక ఉత్తర్వులు విడుదల, పదవి విరమణ, పెన్షన్ల పెంపు పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఏకీకృత పెన్షన్ పథకం కేంద్రం నోటిఫికేషన్ ద్వారా కీలక మార్పులు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా ఏకీకృత పెన్షన్ పథకంపై కీలక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పథకం కింద పదవీ విరమణకు ముందు 12 నెలల సగటు మూల వేతనం ఎంత ఉంటే దానికి 50% పెన్షన్ ఖాయంగా పొందే అవకాశం కల్పించబడింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది పలు మార్పులను తీసుకురావడంతో పాటుగా పెన్షన్ వ్యవస్థకు మరింత పారదర్శకతను అందిస్తోంది. పదవీ విరమణకు ముందు 12 నెలల సగటు మూల వేతనం ఆధారంగా పెన్షను. ఉద్యోగి పదవీ విరమణ ముందు 12 నెలల్లో పొందినటువంటి సగటు మూల వేతనం ఆధారంగా 50% పెన్షన్ పొందవచ్చు. ఈ పథకం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తుంది. జాతీయ పెన్షన్ వ్యవస్థ ఎన్‌పీఎస్ కింద సర్వీస్ పీరియడ్ 2004 జనవరి 1 తర్వాత నియామకంలోకి వచ్చిన కేంద్ర ఉద్యోగులు ఈ పథకం కిందకి ఉంటారు. కనీసం 20 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన వారికి యూపీఎస్ వర్తిస్తుంది. కనీసం 10 సంవత్సరాల సేవ చేసిన వారికి మాత్రం ఈ పథకం కింద 10,000 వరకు కనిష్ట పెన్షన్ లభిస్తుంది. స్వచ్ఛంద పదవి విరమణ వాలంటరీ రిటైర్మెంట్ అండి. 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగులు స్వచ్ఛంద పదవి విరమణ చేస్తే వారి పదవి విరమణ తేదీ నుంచి క్రమంగా పెన్షన్ లభిస్తుంది. పెన్షన్ వారసత్వ హక్కులు. ఉద్యోగి పదవి విరమణ తర్వాత మరణించిన పక్షంలో ఆయన లైఫ్ పార్ట్నర్‌కు ఆయన ఆ రోజు ఉన్నటువంటి పెన్షన్ మొత్తంలో 60% వరకు లభిస్తుంది. ఇది కుటుంబ భద్రతను మరింత సుస్థిరంగా చేయడానికి ఉపయోగపడుతుంది. మరి ఎవరికి వర్తించదు అనంటే, రాజీనామా చేసిన వారికి పెన్షన్ వర్తించదు. ఉద్యోగం నుండి ఉద్వాసనకు గురైన వారికి అంటే ఈ విధంగా డిస్మిస్ చేయబడిన వారికి గాని అట్లా సర్వీస్ నుంచి తొలగింపుకు గురైన వారికి కూడా ఈ పథకం అయితే వర్తించబడదనమాట. ఇక గెజిట్ నోటిఫికేషన్ వివరాలు. ఏకీకృత పెన్షన్ పథకాన్ని ఏప్రిల్ 1, 2024 నుంచి అమల్లోకి తెచ్చే ప్రణాళికపై ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ పథకం అమలుతో పెన్షన్ వ్యవస్థ మరింత సమర్థవంతంగా ఉండేలాగా మార్పులను తీసుకురావడమే లక్ష్యం. 23 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్‌పీఎస్ మరియు యూపీఎస్ ఎంపికలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్ పొందడం ఎంత సులభం అవుతుంది అంటే, సర్వీస్ కాలం తక్కువ ఉన్నప్పటికీ పెన్షన్ కోసం కనీసం 10 సంవత్సరాల అనుభవం అవసరము. పదవీ విరమణ సమయానికి ఉన్న మూల వేతనం ఆధారంగా మరింత పారదర్శకతతో పెన్షన్ లెక్కించబడుతుంది. ఉద్యోగులకు సూచనలు. ప్రతి ఉద్యోగి లేదా పెన్షనర్ ఈ మార్పులను గమనించి తమకు వర్తించే నిబంధనలను అర్థం చేసుకోవాలి. ఈ మార్పులతో పెన్షన్ పథకంలో సమతుల్యత, పారదర్శకత మరియు ఆర్థిక భద్రత మరింత మెరుగుపడుతుందనైతే నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కొత్త ఏకీకృత పెన్షన్ పథకం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరింత ఆర్థిక భద్రతను అందిస్తూ వారి జీవితాంతం మద్దతుగా నిలుస్తుందని అయితే ఆశించవచ్చు.